Hi students, welcome back to my channel. ఈ రోజు మనము ఈ వీడియోలో pair of linear equations in two variables లోని exercise 3.3 problem solve చేద్దాం. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి solve the following pair of linear equations by the elimination method and the substitution method. అంటే ఏమంటున్నారంటే కింద ఇచ్చిన pair of linear equations ని సాల్వ్ చేయాలి. ఏ మెథడ్స్ యూజ్ చేయాలి? ఎలిమినేషన్ మెథడ్తో కూడా సాల్వ్ చేయాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్తో కూడా చేయాలి. అంటే టూ మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి అని చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి x + y = 5 అండ్ 2x - 3y = 4. అంటే ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని ఫస్ట్ మనం ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి, తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా చేయాలి. రెండు చేయండి అని చెప్తున్నారు. చేద్దాం రండి. ఫస్ట్ గివెన్ x + y = 5, 2x - 3y = 4. ఫస్ట్ మనము ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఇటు సైడ్ ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం, ఇటు సైడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఫస్ట్ ఈక్వేషన్స్ రాసుకుంటాను ఇక్కడ, తర్వాత చెప్తాను నేను. ఓకే, 2x - 3y = 4. ఎలిమినేషన్ మెథడ్ అంటే నేను ముందు వీడియోస్లో ఈవెన్ ఇంట్రడక్షన్ వీడియోలో కూడా చెప్పాను. ఏమంటే మనం ఏదైతే వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నామో దాని కొఫిషియెంట్స్ ఈక్వల్ ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి అనుకుంటాను అనుకోండి, ఎక్స్ కొఫిషియెంట్స్ ఈక్వల్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ కొఫిషియెంట్ ఏమి? ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 2. ఈక్వల్ కావాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ని మొత్తం ఈక్వేషన్ని ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఇక్కడ 2x వస్తుంది, ఇక్కడ 2x ఉంది. తర్వాత నేను సాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేదు, నేను వైని ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయాలి? వై కొఫిషియెంట్ ఏముంది? ఇక్కడ 1 ఉంది, సెకండ్ దాంట్లో 3 ఉంది. ఇప్పుడు నేను ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 3 చేయాలి. మొత్తం ఈక్వేషన్ని ఇంటూ 3 చేసుకుంటే ఇక్కడ 3 వస్తుంది. కొఫిషియెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. తర్వాత అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ రెండు ఈక్వేషన్స్ చేస్తే నాకు కావాల్సిన వై ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ వాల్యూ వస్తుంది. నేను ఇక్కడ ఎక్స్ని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? ఎక్స్ కొఫిషియెంట్స్ ఈక్వల్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని ఇంటూ 2 చేయాలి. ఈక్వేషన్ 1 ఇంటూ 2 ఏమవుతుంది? 2x + 2y = 2 5 10. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో మొత్తం ఈక్వేషన్ని చేయాలి. జస్ట్ నాకు వచ్చిన కోఫిషియంట్ ఒకటి నేను మల్టిప్లై చేసుకుంటాను, ఇక్కడ 2x రాసుకుని 2x + y = 5 రాసుకుంటానంటే కాదు, అది అప్పుడు కరెక్ట్ కాదు, రాంగ్ అవుతుంది. ఏదైనా మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేస్తే మొత్తం ఈక్వేషన్ని 2 సైడ్స్ కూడా చేయాలి. ఓకే, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమి? 2x - 3y = 4. ఇప్పుడు నాకు 2x ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు నేను సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేయాలంటే సైన్స్ మారుతాయి, మైనస్ ప్లస్ అన్ని సైన్స్ మారుతాయి. ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది, మైనస్ అయితే ప్లస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు +2x - 2x క్యాన్సిల్ అయిపోతుంది. +3y + 2y 5y = 10లో 4 పోతే 6, y = 6/5. ఓకే, y ఎంత వచ్చింది? 6/5 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది? x వాల్యూ తీసుకోవాలి. x + 6/5 = 5. 5 ఎల్సిఎం తీస్తే 5 × x 5x + 6 = 5. 5x + 6 = 5 5 ఇటు సైడ్ డివైడ్ చేస్తా ఉంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 5 5 25. 5x = 25 - 6. 5x = 25లో 6 పోతే 19. x = 19/5. ఓకే, ఇది వచ్చి x వాల్యూ 19/5, y వాల్యూ వచ్చి 6/5. ఇది నేను ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి చేశాను. వాళ్ళు సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా చేయాలి అని చెప్తున్నారు. అప్పుడు మధ్యలో ఒక లైన్ వేసుకుంటాను నేను, మీరైతే కింద డౌన్లోడ్ చేసుకుంటా పోండి. ఎలిమినేషన్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకుందాం. x + y = 5, 2x - 3y
ఈజ్ ఈక్వల్స్ టు 4. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏమి? ఏదన్నా ఒక ఈక్వేషన్ నుంచి ఏదో ఒక వేరియబుల్ సెలెక్ట్ చేసుకొని దాని వాల్యూ తెలుసుకొని వేరే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ కనుక్కుంటాను. ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు 5 - y అవుతుంది. నా ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం 1 2, కాబట్టి ఇక్కడ మళ్ళీ 1 2 అని రాయాల్సిన అవసరం లేదు. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 2. ఏదైతే మనం ఫస్ట్ నుంచి తీసుకున్నాం కాబట్టి సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ సెకండ్ నుంచి తీసుకుంటే ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ఈక్వేషన్ 2లో పెడితే ఏమవుతుంది? 2 × x ప్లస్లో 5 - y - 3y ఈజ్ ఈక్వల్స్ టు 4. 2 5 10 - 2y - 3y ఈజ్ ఈక్వల్స్ టు 4. -2y - 3y - 5y ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ సైడ్ +10 అటు సైడ్ పోతే -10 - 5y ఈజ్ ఈక్వల్స్ టు -6. y ఈజ్ ఈక్వల్స్ టు -6/5 - క్యాన్సల్ ఈక్వల్ టు 6/5. y ఈక్వల్ టు 6/5. ఇది మనము త్రూ సబ్స్టిట్యూషన్ మెథడ్ కనుక్కున్నాము. నా సబ్స్టిట్యూట్ ఇక్కడ కూడా ఎక్స్ కనుక్కోవాలి. నేను లేదు ఎలిమినేషన్ మెథడ్లో చేసేసాను ఎక్స్, మళ్ళీ ఎందుకు సేమ్ మెథడ్ చేయాలి, సేమ్ రాయాలి అని అనుకోవద్దండి. వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి రెండు కనుక్కోండి, ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోండి, తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా యూస్ చేసి ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోండి. ఈవెన్ దో ఇట్ సేమ్ అయినా కూడా మళ్ళీ రాయాలి అక్కడ ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా. ఓకే, నా సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈవెన్ మీరు 2లో కూడా చేసుకోవచ్చు. లేదు నాకు సేమ్ రాయాల్సిన నాకు సరిగా అంత ఇష్టం లేదు, నేను వేరేగా రాస్తానంటే 2లో సబ్స్టిట్యూట్ చేసి కూడా సాల్వ్ చేస్తే కూడా ఇంతే వాల్యూ వస్తుంది. కానీ నేను వన్లోనే పెడతాను. ఎందుకు మళ్ళీ కాంపిటేటివ్గా చేసి దాన్ని సాల్వ్ చేయడం, ఈజీగానే సాల్వ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 6/5 ఈజ్ ఈక్వల్స్ టు 5. 5 ఎల్సిఎం మళ్ళీ తీసుకుంటున్నాను. 5x + 6 ఈజ్ ఈక్వల్స్ టు 5. 5x + 6 ఈజ్ ఈక్వల్స్ టు 25. 5x ఈజ్ ఈక్వల్స్ టు 25 - 6. 5x ఈజ్ ఈక్వల్స్ టు 19. x ఈజ్ ఈక్వల్స్ టు 19/5. ఓకే, సో ఎక్స్ అండ్ వై వాల్యూ సేమే రావాలి. మళ్ళీ వేరే వేరే వస్తే కూడా తప్పే, ఎందుకంటే మీరు ఏ మెథడ్ యూస్ చేసినా కూడా వాల్యూ సొల్యూషన్ మారకూడదు. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా y = 6/5, x ఈజ్ ఈక్వల్స్ టు 19/5 రెండు మెథడ్స్ యూస్ చేస్తే తర్వాత దీన్ని వెరిఫై కూడా చేయాలి. మీరు వెరిఫై చేయండి. ఎక్స్ వాల్యూ 19/5 ప్లస్ వై వాల్యూ 6/5. 5 వచ్చి ఎల్సిఎం అవుతుంది చూడండి. 6 ఎంత? 19/5 ప్లస్ 6/5. 5 ఎల్సిఎం అవుతుంది 19 + 6 25/5. 5 1s 5 5s 5. సో అది కూడా 5 కదా రావాల్సింది రైట్ సైడ్ కూడా. సో ఇది సాటిస్ఫై అయింది. అలా వెరిఫై చేసుకోవాలి మీరు. ప్రాబ్లంలో అయితే రాయాల్సిన అవసరం లేదు, కానీ వెరిఫై అయితే చేయాలి. అప్పుడే మనకి వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ అని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 3x + 4y = 10, 2x - 2y = 2. ఈ ఈక్వేషన్స్ని బోత్ ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్తో మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ 3x + 4y = 10. ఈక్వేషన్ 1. 2x - 2y = 2. ఈక్వేషన్ 2. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్. మీరు ఎగ్జామ్లో కావాలంటే ఎలిమినేషన్ మెథడ్ పెట్టి కోలన్ పెట్టి సాల్వ్ చేయండి. నేను బోర్డు కాబట్టి పైన హెడ్డింగ్ లాగా పెడతాను. ఎలిమినేషన్ మెథడ్ సేమ్ నేనేం చెప్పాను, నేను ఎలిమినేషన్ మెథడ్ అయితే నేను ఏ వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నానో దాని కొఫిషియెంట్స్ ఈక్వల్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ నేను ఎక్స్ ఎలిమినేట్ చేయాలనుకోండి, ఇక్కడైతే 3 ఉంది, ఇక్కడైతే 2 ఉంది. నేను 3 ఇక్కడికి తీసుకురాలేను, 2 ఇక్కడికి తీసుకురాలేను. ఎందుకంటే అది 2 డైరెక్ట్గా రాదు, ఇక్కడ 3 డైరెక్ట్గా రాదు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉండే కొఫిషియెంట్ని ఈ మొత్తం లైన్తో మల్టిప్లై చేయండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ దాని కొఫిషియెంట్ని సెకండ్ లైన్ మొత్తంతో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే నేను చెప్తున్నాను, ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 3s 6 అవుతుంది. తర్వాత సెకండ్ దాన్ని 3తో చేయండి అంటున్నాను. 3 2s 6 అవుతుంది. 6 6 ఈక్వల్ అయిపోతాయి కొఫిషియెంట్స్. ఓకే, నేను ఇక్కడ వైని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, వై యొక్క కొఫిషియెంట్స్ ఈక్వల్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈక్వల్ కావాలంటే నేను దీన్ని 4 చేసుకోవాలి. 4 చేసుకోవాలంటే 2ని దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 2 × 2. ఈక్వేషన్ 2 × 2 చేసుకుంటాను.
అప్పుడు ఏమవుతుంది 4x మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 4. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇవి నెగిటివ్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి అడిషన్ చేయాలి. అడిషన్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4x ప్లస్ 3x 7x ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 4 14. x ఈజ్ ఈక్వల్స్ టు 14/7. 7 1s 7 2s. x ఈజ్ ఈక్వల్స్ టు 2. Now substitute x value in ఈక్వేషన్ 1లో కూడా పెట్టచ్చు, 2లో కూడా పెట్టాను. నేనైతే 2లో పెడతాను, ఎందుకు కొంచెం చూడడానికి కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి. 2x మైనస్ 2y ఈక్వల్ టు 2. దీంట్లో x సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ 2 మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 2 2 2 4. 4 మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 4 అటు సైడ్ పోతే మైనస్ 4 మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 మైనస్ మైనస్ క్యాన్సల్ 2 1s 2 1s. y వాల్యూ ఎంత 1. ఓకే, x వాల్యూ 2, y వాల్యూ 1. తర్వాత మనము అదిలోకి తీసుకుందాం. నౌ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, మళ్ళా ఈవెన్ రాసుకుందాం. 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 10. 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 2. సబ్స్టిట్యూట్ చేయాలి. ఏదన్నా ఒక ఈక్వేషన్ నుంచి ఏదో ఒక వేరియబుల్ వాల్యూ కనుక్కొని వేరే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఫస్ట్ ఈక్వేషన్ నుంచే x కనుక్కుంటాను. అప్పుడు ఏమవుతుంది 3x ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ 4y. x ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ 4y డివైడెడ్ బై 3. Now substitute x in equation 2. 2 ఏమి 2 into x value 10 minus 4y divided by 3 minus 2y is equals to 2. ఇప్పుడు LCM తీద్దాం, అలాగే మల్టిప్లై కూడా చేద్దాం. LCM తీస్తే 3 LCM అవుతుంది. 2ని లోపల పంపిస్తే 20 మైనస్ 2 4s 8y మైనస్ ఇక్కడ LCM తీస్తున్నాం మనము 1 3 3 3 2s 6y is equals to 2. 20 మైనస్ 8 ప్లస్ 6 మైనస్ 8 మైనస్ 6 కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. 6 ప్లస్ 8 14. y ఈజ్ ఈక్వల్స్ టు 2 3s ఇటు సైడ్ ఇది డివైడ్ చేసిన అటు సైడ్ పోతే మల్టిప్లై చేస్తే అవుతుంది. సో ఇది 2 3s 6 మైనస్ 14y ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 20 అటు సైడ్ పోతే మైనస్ 20 మైనస్ 14y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 14. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్ 14 14 1s. y ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు yని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1లో చేద్దాం. ఇప్పుడు ఎందుకు ఇక్కడ 2లో చేసాం కాబట్టి ఇప్పుడు 1లో చేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ y ఈక్వల్స్ టు y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ ఏముంది 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 10. 3x plus 4 into 1 is equals to 10. 3x is equals to 10. 4 1s 4 kada minus 4. So 3x is equals to 6. X is equals to 6 by 3. 3 1s 3 2s. X is equals to 2. ఓకే, చూసారా మీరు ఏ మెథడ్ యూస్ చేసినా కూడా x వాల్యూ 2నే y వాల్యూ 1నే. ఈ రెండు x వాల్యూ y వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ 3 ఇంటూ x వాల్యూ ఎంత 2. 3 2s 6 ప్లస్ 4 ఇంటూ 1 6 ప్లస్ 4 10 సరిపోయింది. 2 ఇంటూ 2 4 మైనస్ 2 ఇంటూ 1 4 మైనస్ 2 2 సరిపోయింది. సో అట్లా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుంటేనే మనకు ఆన్సర్స్ ఫస్ట్ వెరిఫై చేయాలి. ఈవెన్ కొంచెం టైం అయినా కూడా వెరిఫై చేస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టు. ఒక్కొక్కసారి మనం అడిషన్స్లో ఏమైనా తప్పులు చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. అలా వెరిఫై చేసినప్పుడు సరిపోకపోతే మనం మళ్ళా మన ఆన్సర్ని ఒకసారి కూల్ చేసుకొని ఒకసారి చూడాలి మొత్తం ఎక్కడ తప్పు చేసాము అని. ఓకే స్టూడెంట్స్.
మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 3x - 5y - 4 = 0 అండ్ 9x = 2y + 7. ఇది జస్ట్ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి 9x = అని ఇచ్చారు. దాన్ని మొత్తం మనం ఒకసారి సాల్వ్ చేద్దాం. ఏమవుతుంది ఇది 9x - 2y - 7 = 0. ఓకే, గివెన్ ఏమిచ్చారు 3x - 5y - 4 = 0. ఈక్వేషన్ నెంబర్ 1 9x - 2y - 7 = 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు దీన్ని ఎలిమినేషన్ మెథడ్ కూడా యూస్ చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్ రెండు మెథడ్స్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేయాలంటే ఏదో ఒక వేరియబుల్ని మనము ఎలిమినేట్ చేయాలి. నేను ఇక్కడ ఎక్స్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ దాంట్లో ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది 3, సెకండ్ దాంట్లో ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది 9. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 9 ఉంది, నేను 3ని 3తో మల్టిప్లై చేస్తే 3 3s 9 అయిపోతుంది. కాబట్టి 1ని ఎలిమినేషన్ మెథడ్ ఇంటూ 3 ఈక్వేషన్ 1 ఇంటూ 3 ఈక్వేషన్ 1 ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది 3 3s 9x - 5 3s 15y - 3 4s 12 = 0. 9x - 2y - 7 = 0. ఇప్పుడు నాకు ఎక్స్ ఎలిమినేట్ అవ్వాలంటే సైన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేయాలంటే సైన్స్ కింద అన్నిటికీ మారుతాయి. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. 9x క్యాన్సిల్ అయిపోతుంది. -15y + 2y -13y. ఇక్కడ ఏమవుతుంది -12లో 7 పోతే -5 = 0. -13y అటు సైడ్ పోతే 5 + 5 y -5/13. ఓకే, ఈ వాల్యూ తీసుకెళ్ళి మనము y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది 3x - 5 ఇంటూ y వాల్యూ -5/13 -4 = 0. LCM 13 తీస్తే 13 3s 39x minus into minus plus 5 5s 25 minus 13 4s 52 = 0. 39x minus 52 plus 25 ఎంత అవుతుంది చూడండి 52 25 10లో 5 పోతే 5 7 2 27 minus 27 = 13 into 0 0. 39x = 27. x = 27/39. 3తో వెళ్తుంది 3 9s 3 1 3. సో x = 9/13. ఓకే, ఇది మనము ఏ మెథడ్ యూస్ చేసాము ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేద్దాం. సేమ్ ప్రాబ్లమ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫస్ట్ ఇచ్చిన లైన్స్ రాసుకుందాం. 3x - 5y - 4 = 0. 9x - 2y - 7 = 0. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x కనుక్కుందాం. 3x = 5y + 4. రెండు -5y - 4 అటు సైడ్ పోతే 5y + 4. x = 5y + 4 / 3. Now substitute x in ఈక్వేషన్ 2. ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ 2 పెట్టా, దిస్ మళ్ళీ ఇక్కడ రాశాను నేను. ఏమవుతుంది 9 ఇంటూ x వాల్యూ ఎంత 5y + 4 / 3 -2y - 7 = 0. 3 1s 3 3s 3 into 5 15y + 3 4s 12 -2y - 7 = 0. 5y - 2y 13y plus 12 - 7 plus 5 = 0. 13y = -5. y -5/13. చూసారా సేమ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ కూడా y = -5/13, అక్కడ కూడా y = -5/13. Now substitute y in ఈక్వేషన్ 1. 3 into
ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ 5 ఇంటూ వై మైనస్ 5/13 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. యాక్చువల్గా ఇది సేమ్, కానీ మళ్ళీ చేయాలి, సేమ్ అనేది వదిలేయకూడదు. 1లో కాకుండా మీరు కావాలంటే నాకు వేరేగా కావాలంటే 2లో సబ్స్టిట్యూట్ చేయండి, అది కూడా సాల్వ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. 13 into 3 39x minus into minus plus 25 minus 52/13 is equals to 0. 39x minus అక్కడ చేసాం కదా 25 minus 52 27 13 into 0 0. 39x is equals to 27. X is equals to 27/39. 3 9s 3 1 3. X is equals to 9/13. ఓకే, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మీరు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేస్తేనే అది కరెక్ట్ ఆన్సర్. వెరిఫై అవ్వకపోతే మనం ఎక్కడో తప్పు చేసామని ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి x/2 + 2/3 y is equals to -1 అండ్ x - y/3 = 3. ఇలా ఫ్రాక్షన్స్ లాగా ఇచ్చినప్పుడు బెటర్ మనము ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం. అంటే ఒక ప్రాపర్ ఫామ్లో, ఫ్రాక్షన్స్ కాకుండా. అంటే ఏమొస్తుంది, x/2 + 2/3 y is equals to -1. దీన్ని ఎల్సిఎం తీద్దాం. 2 3s 6 is the LCM. 2 3s 6 3 into x 3x plus 3 2s 6 2 into 2 4. 4y is equals to -1. 3x plus 4y is equals to -6. ఇది ఒక ఈక్వేషన్, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ది x - y/3 is equals to 3. దీనికి 3 ఎల్సిఎం అవుతుంది. 3 into x 3x minus y is equals to 3. 3x minus y is equals to 3 3 is 9. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి, తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసి దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏమి, 3x plus 4y is equals to -6. 3x minus y is equals to 9. ఇక్కడ చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్స్ ఆల్రెడీ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ని ఎలిమినేట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ మనము రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేసేస్తే ఎక్స్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఎక్స్ సబ్స్ట్రాక్ట్ చేయాలంటే సైన్స్ మారుతాయి, మైనస్ ప్లస్ మైనస్. 3x 3x క్యాన్సిల్ అయిపోతుంది. 4y + y 5y is equals to -9 + x 15. y is equals to -15/5. 5 1s 5 5s. y is equals to -5. ఇక్కడ y వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు y తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్, 5 3s. నా వైని తీసుకెళ్ళి ఇక్కడ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది, 3x + 4 into -3 is equals to -6. 3x - 4 3 is 12 is equals to -6. 3x is equal to -6 plus 12. 3x is equals to 6. X is equals to 6/3. 3 1s 3 2s. X is equals to 2. ఓకే, x is equals to 2, y equals to -3. ఇది మనం ఏ మెథడ్ యూజ్ చేసాం, ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ 3x plus 4y is equals to -6. 3x minus y is equals to 9. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x వాల్యూ కనుక్కుందాం. 3x is equals to -6 minus 4y. x is equals to -6 minus 4y/3. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2. 1లో చేయకూడదు, ఎందుకంటే 1 నుంచి మనం x కనుక్కున్నాం కాబట్టి. సో 3 into x వాల్యూ ఎంత, -6 minus 4y/3 minus y equals to 9. 3 3 cancel. -6 minus 4y minus y is equals to 9. -4y minus y minus 5y
ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇక్కడ -6 అటు సైడ్ పోతే +6 ఈజ్ ఈక్వల్స్ టు -5y ఈజ్ ఈక్వల్స్ టు 15. 5 1s 5 3s -5 ఈజ్ ఈక్వల్స్ టు -5 ఈజ్ ఈక్వల్స్ టు 3. మల్టిప్లయింగ్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్ y ఈజ్ ఈక్వల్స్ టు -3. ఓకే, చూసారా మళ్ళీ సేమ్ వచ్చింది y ఈక్వల్ టు -3. నౌ సబ్స్టిట్యూట్ y ఇన్, ఇక్కడ ఈక్వేషన్ 1లో చేసాం కదా, ఈక్వేషన్ 2లో చేద్దాం. ఈక్వేషన్ 2 3x minus of y value -3 is equals to 9. 3x minus into minus plus 3 is equals to 9. 3x is equals to 9 minus 3. 3x is equals to 9 minus 3 6. X is equals to 6 by 3. 3 1s 3 2s. X is equals to 2. Okay. Y equals to -3, x is equals to 2. బోత్ ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్స్ మెథడ్స్తో మనం సాల్వ్ చేసేసాం. తర్వాత ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేస్తేనే మన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఏమన్నా నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వర్క్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.